శాస్త్ర కేంద్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త డాక్టర్ మహమ్మద్ దావుద్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఏ విధమైన సమస్యలు ఉన్నా వారిని అడిగి పరిష్కారం తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8688526773 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ ఐలాపురంలో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని దావుద్ గారిని వ్యక్తిగతంగా కలవచ్చు. నమస్కారం. హలో, నమస్తే అండి. చెప్పండి సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా బాబు పేరండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/25 సంవత్సరం 89 అండి. 1989. ఏం చేస్తుంటాడు మీ బాబు? నెట్వర్క్ ఇంజనీరింగ్ చేస్తానండి హైదరాబాద్ లో. హైదరాబాద్ ఏం చేస్తారు? నెట్వర్కింగ్ చేస్తారా? మీ బాబు పేరు చెప్పండి. వినయ్ సుకేష్ అండి. వినయ్ సుకేష్. ఏమని పిలుస్తారు? ఎక్కువ వినయ్ అంటారండి, మమ్మల్ని విక్కీ అంటారు కొంతమంది. విక్కీ అంత బాగోదండి. వినయ్లో వినయ్ VINAY ఇంకొక వై పెట్టాలండి. వినయ్ అని చెప్పి VINAYY వినయ్ అని చెప్పి రాసుకోండి, బాగుంటది. అది కాక మీ బాబు చాలా పైకి వస్తాడండి జీవితంలో. మంచి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉంటాడు మీ బాబు. ఈ దైవం అంటే దేవుడు అన్నా చాలా ఇంట్రెస్ట్ గా చాలా బాగా ఉంటాడు. ఇప్పుడు మీ బాబుకి దేని గురించి అడగాలనుకున్నారు? మీ బాబు ప్రశ్న ఏంటి? మీ బాబుని ఒకసారి, మీ బాబు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు అన్నారు కదా. నేను రేపు 14వ తారీఖు హైదరాబాద్ లో ఉంటాను. నాకు ఫోన్ చేసి నన్ను కలవమనండి. ఒక్కసారి సిగ్నేచర్ చూస్తాను. సిగ్నేచర్ చూసి సరి చేసేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, అంతా బాగుంటారండి. రేపు కూడా నేను హోటల్ ఐలాపురంలో ఉన్నానండి. ప్రజల కోరిక మేరకు రేపు కూడా ఉంటున్నాను. చాలా మందికి అపాయింట్మెంట్స్ అయిపోలేదు, అందువల్ల రేపు కూడా ఉంటున్నాను. రేపు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నన్ను వచ్చి కలవచ్చండి హోటల్ ఐలాపురంలో. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురువు గారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8688526773 నెంబర్కి డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు, మనిషి జీవితంపై సంతకాల ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయంపై అసలు మనిషి జీవితం మీద సంతకమే జీవితం అండి. సంతకం యొక్క ఎఫెక్ట్ మనిషి జీవితం మీద చాలా ఉంటుంది. మీరు చూడండి, మీకు బ్యాంక్ మేనేజర్ బాగా తెలుసు. బ్యాంకులో మీ ఒక 1 lakh రూపీస్ ఉన్నది క్యాష్. సంతకం కరెక్ట్గా పెట్టకుండా ఇవ్వమంటే ఇవ్వరు. అదేంటంటే నేను మీకు బాగా తెలుసు కదంటే తెలిస్తే తెలిసారు కానీ సంతకం కరెక్ట్గా చేయండి అంటారు. అంటే సంతకమే ఐడెంటిటీ. సైన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. హలో సార్, నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు వెంకటేష్ అండి. మార్చ్ 2, 1989 అండి. ఏంటండి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి. మార్చ్ 2, 1989. మార్చ్ 2, 1988. సార్ 2వ తారీఖు 3వ నెల 1988వ సంవత్సరం సార్. కరెక్టే కదా సార్? అవునండి. మీ పేరండి? వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, మీ జీవితం కొంచెం అప్ అండ్ డౌన్స్ గా ఉంటుందండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి నాది బిజినెస్ చేస్తున్నాను. మీకు ప్రస్తుతం మీ బిజినెస్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ గా ఉందండి. మీరు వెంకటేష్ అని VENKHATESH ఒక H కలపాలండి. వెంకటేష్ లో VENKHATESH వెంకటేష్ అని 41 సార్లు 41 రోజులు రాసుకోండి సార్, బాగా ఉంటుంది. నేను రేపు హోటల్ ఐలాపురంలో ఉంటాను. ఒక్కసారి వచ్చి మీ బిజినెస్ విజిటింగ్ కార్డు చూపించాలి నాకు, ప్లస్ మీ సంతకం ఒకటి చూపించాలి. నేను విజిటింగ్ కార్డ్స్ కూడా తయారు చేస్తానండి. మీరు అనుకుంటున్నారు విజిటింగ్ కార్డు కదా ఏదో ఇట్లా అని చెప్పి తయారు చేస్తున్నారు. విజిటింగ్ కార్డు తయారు చేయడం మీద ఆధారపడి ఉంటుందండి మన బిజినెస్. బయట పెడతారు బోర్డు, ఆ బోర్డు మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీకు ఒకసారి ఒక సినిమా వచ్చింది, అంతా బ్లాక్ గా ఉండి చివరిలో అయితే అనే సినిమా ఉంది, చిన్న సినిమా, సూపర్ హిట్ అయింది. అలాగే గీతాంజలి అనే సినిమా చూడండి, ఆ బ్యానర్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. కాబట్టి మీ బోర్డు ఎలా ఉంటుంది,
విజిటింగ్ కార్డు ఎలా ఉంటుంది కూడా చెక్ చేసుకుంటే మంచి సొల్యూషన్ ఇవ్వచ్చండి మనం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒకసారి రేపు హోటల్ ఐలాపురంలో కలిసి అది కరెక్ట్ చేయించుకోండి సార్, సరిపోతుంది. మీ సిగ్నేచర్ కూడా చూస్తాను, రేపు రండి సార్. రేపు మార్నింగ్ 9 నుంచి ఉంటాను నేను. VNKHA TESH KHA KA కాదు KHA TESH ఒక హెచ్ కలపాలండి అంతే. KHA TESH రేపు ఒకసారి వచ్చి సిగ్నేచర్ చూపించండి, మీకు బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8688526773 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో నమస్తే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 28 1983. ఏం చేస్తుంటారు సార్? మీ పేరేంటి? పేరు రాధా నాంచారయ్య సార్, నాంచారయ్య అని పిలుస్తారు. నాంచారయ్య అని పిలుస్తారు. మీరేం చేస్తుంటారండి? మీరేం చేస్తుంటారు? నాది బియ్యం వ్యాపారం సార్. బియ్యం వ్యాపారమా? అవును సార్. ఈ అయ్యా అని ఉన్న వాళ్ళందరూ, నాంచారయ్య అయ్యా అని ఉన్న వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా పైకి వస్తారండి. ఏదైనా మీ పేరు నాంచారయ్య వచ్చేటప్పటికి 3 6లో ఉన్నదండి, కొంచెం 6 పువ్వులు 3 కాయల్లాగా ఉన్నది. అందులో మీ డెస్టినీ కూడా 7. కాబట్టి వీళ్ళు బిజినెస్ అంత బాగా అయితే చేయలేరండి. మీరు రేపు ఒకసారి మీ షాప్కి సంబంధించినటువంటి విజిటింగ్ కార్డు తీసుకొని ఒకసారి మీ సైన్ కూడా తీసుకొని ఒకసారి నన్ను హోటల్ ఐలాపురంలో కలవండి, మొత్తం కరెక్ట్ చేసి ఇస్తానండి, మీకు బాగా ఉంటుంది. అప్పటి వరకు మీరు నాంచారయ్యలో NANCC ఇంకొక C కలుపుకొని రాసుకోండి సార్. ఒక C కలుపుకొని రాసుకోండి, మీకు చాలా బాగుంటుంది. మీరు నాంచారయ్య గారు మీరు కలజోడు కూడా పెట్టారా? వీళ్ళకి కొంచెం ఐస్కి కొంచెం ప్రాబ్లం వస్తుందండి. కొంచెం ఐస్కి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం జాగ్రత్తగా చెక్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. రేపు నన్ను వచ్చి పర్సనల్ గా కలవండి. థ్యాంక్ యూ. IAH ఉంటుంది. IAH ఉన్న వాళ్ళందరూ బాగా డెవలప్ అవుతున్నారండి. ఓకే ఓకే. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురుగారు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8688526773 నెంబర్కి డయల్ చేసి గురుగారిని వ్యక్తిగతంగా కలవచ్చు. ఇవాళ ఉదయం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి సంతకం పెట్టగానే గవర్నమెంట్ ఎంప్లాయీని మనం ఏం అడగలేం కదా, అది చూడగానే ఏంటి మీ కేసు ఏంటండి మీదన్నా ఎంపటే స్టన్ అయిపోయారు. సార్ నాకు కేసు ఉందని మీకు ఎలా తెలుసండి అన్న, అన్ని ఆ సంతకంలోనే కనిపిస్తాయండి అని చెప్పడం జరిగింది. హలో సార్, నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. హలో, పేరు సాయి సుజన్, డేట్ ఆఫ్ బర్త్ 1999 April 13th. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. April 13, 1999. 13th April 1999. ఇప్పుడు ఏం చదువుతున్నావు? జూనియర్ ఇంటరా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? 10th. సరే నీ పేరు చెప్పమ్మా. సాయి సుజన్. సాయి సృజన్. సుజన్ SUJAN. ఏమని పిలుస్తారమ్మా నిన్ను? ఏమని పిలుస్తారు నిన్ను? సుజన్ అని పిలుస్తారు. సృజన్ SRUJAN. SUJAN. సుజన్ SUJAN సుజన్. నువ్వు ఇప్పుడు 10th చదువుతున్నామ్మా? అవును. మీ డేట్ ఆఫ్ బర్త్ కన్నా మీ పేరుకి అసలు కంపారిజనే లేదండి. కొంచెం మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా లేదు మీ పేరు. ఏదేమైనా కానీ మీ పేరులో చివరిలో AN యాన్ ఉందండి. AN యాన్ ఉన్న వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా పైకి వస్తారు. అమితాబ్ బచ్చన్, అలానే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, ఇలా రామ్ చరణ్, ఈ విధంగా యాన్ ఉన్న వాళ్ళందరూ జీవితంలో చాలా పైకి వస్తారమ్మా. నువ్వు ఇప్పుడు 10th చదువుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కసారి వచ్చి నీ నేములు కూడా కరెక్ట్ చేసుకొని సిగ్నేచర్ కూడా కరెక్ట్ చేసుకో, నీకు బాగా ఉపయోగం ఉంటుంది. అప్పుడు దాకా సుజన్ వచ్చేటప్పటికి SUZAN సుజన్ అని చెప్పి రాసుకోమ్మా. SUZAN సుజన్ అని రాసుకో, నీకు బాగా ఉపయోగంగా ఉంటుంది. నేను ఎవ్రీ ఫ్రైడే హోటల్ ఐలాపురంలో విజయవాడలో అవైలబుల్గా ఉంటాను.
ఈ రోజు మాత్రం ప్రజల కోరిక మేరకు రేపు కూడా విజయవాడలోనే అవైలబుల్గా ఉంటున్నాను. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రేపు వచ్చి నన్ను పర్సనల్గా కలవచ్చండి. థ్యాంక్ యూ అండి. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురువుగారు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8688526773 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా కలవచ్చు. గురుగారు సిగ్నేచర్స్ గురించి మనం మాట్లాడుతాం. హలో, చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1949 ఫిబ్రవరి 2వ తారీఖు. ఫిబ్రవరి 2వ తారీఖు 1969 అండి. మీ పేరండి? మీ పేరండి? రామకోటేశ్వరరావు. రామకోటేశ్వరరావులో WAR వారు ఉందండి. మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్? దిల్ అంటారండి. DIL దిల్ అంటే నిక్ నేమ్ అది. అవునండి సార్. మీరు ఏం చేస్తుంటారండి? నేను 2 వీలర్ స్పీడ్ కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఏమండి? 2 వీలర్ స్పీడ్ కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అచ్చా. ఈ రామకోటేశ్వరరావులో వారు అనేటువంటి వర్డ్ ఒకటి ఉన్నదండి. అది కాక మీ దిల్ అనేటువంటి పేరు కూడా అంత బాగలేదు. మీరు రామకోటేశ్వరరావునే కరెక్ట్ చేసుకుంటే ఆర్తో పేర్లు బిగిన్ అయితే రామారావు, రాలింగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, రామ్ చరణ్, ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. అందువల్ల దిల్ అనే పేరు కన్నా కూడా రామకోటేశ్వరరావు అని పిలిపించుకోండి, చాలా బాగుంటుంది. ప్లస్ మీ సైన్ ఎలా చేస్తారు అనేటువంటిది కూడా నాకు వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా పేరులో ఏనో బీనో కరెక్ట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ వచ్చేది అనేటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు అన్ని టీవీల్లో మీరు ఏ పెట్టుకోండి, జగ్ పెట్టుకోండి అని చెప్పి ఏదో చెప్పేసి అలా చెప్పేస్తున్నారండి. కానీ దానివల్ల మీకు ఒరిగేది లేదు, మీకు ఉపయోగం ఉండదండి. అసలు మీరు పేరు కరెక్ట్ చేసుకోవడమే కాకుండా సైన్ కూడా కరెక్ట్గా చేసుకోవాలండి. ఆ సైన్ చేయాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటేనే మీకు ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు నేను అందుకనే సిగ్నేచర్, అసలు సంతకం ఎలా పెట్టాలి, అసలు మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది, కోర్టు ప్రాబ్లమ్స్ ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది, వీటన్నిటికీ మనం బాగా ఒకసారిగా అలా పైకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయి పడిపోతున్నాం. ఇలా ఎందుకు పడిపోతున్నాం అనేటువంటి దాని విషయం మీద ఇప్పుడు సంతకాల గురించి మాట్లాడుతున్నానండి. దయచేసి ఇవాళ ఒక్కరోజుకి వేరే ఛానల్స్ మార్చి వేరే ప్రోగ్రామ్స్ ఆపి ఈ ఒక్కరోజు మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మీ సంతకం, మీ ఐడెంటిటీ, మీ జీవితం అంటే మీ సంతకమే మీ జీవితం అండి. దాని గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదండి, ఏమనుకోవద్దు. మీరు చక్కగా ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ వచ్చే గురువారం రాత్రి మీకు సాధ్యమైనంత వరకు అందరూ స్టూడెంట్స్ని టీవీ ముందు కూర్చోబెడితే అసలు ABCDలు ఎలా రాయాలి, ఏ నుంచి జడ్ వరకు ఎలా రాయాలో నేర్పిస్తాను. అలా నేర్చుకోవడం వల్ల ఆ విధంగా వాళ్ళు కనుక ఎగ్జామ్స్లో కనుక అప్లై చేస్తే వాళ్ళ యొక్క మార్క్స్ కూడా బాగా వస్తాయి, అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఏదో బాగా చదివితే సరిపోదు, ఆ చదివిన దాన్ని చక్కగా రాయగలగాలండి. ఆ రాయగలిగేటువంటి ఆ సంతకం గురించి ఇప్పుడు చెప్తున్నాను. ఆ సంతకం ఎలా పెట్టాలి అనేటువంటిది చూసుకోండి, కాస్త మీకు ఉపయోగంగా ఉంటుంది. ఇవాళ ఉదయం ఒక అతను వచ్చి P రాయటానికి P వచ్చేటప్పటికి ఇలా అని ఇలా P అని చెప్పి ఇలా రాశారండి. ఇలా P రాస్తే కనిపించట్లే కదా, హలో, ఇలా P రాయటం వల్ల ఏమవుతుందంటే అండి, ఇక్కడ మీకు ఎవరైతే ఇలా బోర్డర్ దాటి ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా, ఇలా బోర్డర్ దాటి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కోర్టు కేసులు అవుతాయండి. ఇవాళ ఒక సర్పంచ్ గారు వచ్చారు. సర్పంచ్ గారు వచ్చి ఏని ఇలా రాశారు, ఏకి బోర్డర్ ఇదండి, ఈయన ఈ బోర్డర్ దాటి రాశాడు. ఈ బోర్డర్ ఎవరైతే దాటారో, ఎవరైనా బోర్డర్ దాటారంటే కంపల్సరిగా కోర్టు కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బోర్డర్ దాటమాకండి. ఒక పాకిస్తాన్ వాడు వచ్చి మన ఇండియా బోర్డర్ దాటి మనం ఊరుకోం కదా, కేసు పెడతాం కదా. అదేవిధంగా ఇలా బోర్డర్లు దాటిన వాళ్ళందరూ, నేను అమ్మట సర్పంచ్ గారిని అడిగా, ఏంటి సార్ కేసు అనగానే అవునండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఆయన వచ్చి పొద్దున్నే వచ్చి ఇలా పెట్టగానే, సార్ ఏంటి సార్ మీ కేసు ఏంటండి అనగానే, అరే ఎలా చెప్పారండి నాకు అన్నారు. అది ఆటోమేటిక్గా ఎవరైనా ఈ బోర్డర్ దాటి కనుక ముందుకు కనుక ఏదైనా రాస్తే, డి రాయమంటే చాలా మంది ఇలా డి రాస్తారు.
ఇలా డి గురించి ఇలా డీకి ఇది బార్డర్, ఈ బార్డర్ దాటి ముందుకు రాసిన వాళ్ళందరికీ కోర్టు కేసులు ఎదుర్కోవాలి. నేను ఇదే గుంటూరు సిటీ కేబుల్లో మాట్లాడినప్పుడు చాలా మంది మా గుంటూరుకు సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు అందరూ కూడా ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు వెళ్ళి కలవాలా, ఈయనకి ఎలా తెలుసా మనకు కేసులు ఉన్నాయని చెప్పి మేము డి ఇలాగే రాస్తామని చెప్పి చాలా మంది రావటం జరిగింది. ఎందుకంటే రాసే విధానం మీరు అనుకుంటున్నారు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయని. ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా రావండి, మనమే క్రియేట్ చేస్తున్నాము. అలా క్రియేట్ అయ్యి వస్తున్నాయి. మీరు రాసే విధానం కరెక్ట్గా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కూడా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఇది రాయమంటే సపోజ్ పవన్ అని చెప్పి రాయాలంటే PAWAN అని ఇలా అంటున్నారండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్, తన్ను తాను పాడు చేసుకుంటారు తప్ప ఎవరు పాడు చేయక్కర్లేదు అతన్ని. అరే అసలు ఇలా మీకు ఏం చదువుతున్నారు, ఇలా అయితే సెన్సెక్స్ పెరిగినట్లు, ఇలా వస్తే సెన్సెక్స్ పడిపోయినట్లు అని చదువుతున్నారు. రోజు టీవీలో మీరు చూస్తున్నారు. అలాంటిది మీరు ఇలా వెనకెళ్ళిన వాళ్ళు ఇలా వెనక్కి వచ్చి ఇలా ముందుకు వెళ్తున్నారు. దీన్ని సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటాం. తను తాను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టుకుంటాడు. ఇప్పుడే ఎవరో ఒకళ్ళు వచ్చేసారి మాకు కారు ఉండేది, బంగ్లా ఉండేది, అన్ని బాగా ఉన్నామండి, ఇప్పుడేమో తీరా ఇప్పుడు అన్ని అమ్మేసుకొని చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నామండి అంటే సంతకం పెట్టండి అనగానే ఇలా సంతకం ఇలా పెట్టారు. అప్పుడు చెప్పాను మరి ఇదంతా సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండి, మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం అవుతుంది, ఇలా సంతకం పెట్టకూడదండి, ఇలా పెట్టుకునే వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ పవన్ అనేటువంటి ఇలా రాసినప్పుడు ఇలా ఎన్నుని ఇలా పైకి అనాలండి, ఇలా పైకి అనాలి. అప్పుడు ఏమవుతుంది, జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం. అలా జీవితంలో ముందుకు వెళ్ళాలి. కొంతమంది సంతకమే కదా అని చెప్పి ఏదో సంతకం పెట్టమంటే, ఇప్పుడు సపోజ్ సీత అనే సుజాత అని ఉన్నది అనుకోండి, సుజాత పెట్టాలంటే SUJATHA సుజాత అని రాసి టీని కట్ చేయాల్సిన ప్లేస్ లో హెచ్ని కట్ చేస్తారు. టీని హెచ్ని రెండుని కట్ చేస్తే ఇలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇలా రాయంగానే ఏమో నీకు హెడ్ఏక్ ఉందా అంటే అవునండి నాకు హెడ్ఏక్ ఉందండి, మీకు ఎలా తెలుసండి అంటే ఇక్కడ టీని కట్ చేయాల్సిన ప్లేస్ లో హెచ్ని పై పార్ట్ ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ నుంచి పై భాగంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు డాక్టర్ గారి ప్రోగ్రామ్ చూసి డాక్టర్ గారి ప్రకారం రెక్టిఫై చేసుకుంటాం కన్నా ముందు జాగ్రత్తగా ఇలా టీని కట్ చేయాల్సిన ప్లేస్ లో హెచ్ని కూడా కట్ చేయడం వల్ల మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఈ మెడ నుంచి. వీళ్ళు చిన్నపిల్లలప్పుడే కళ్ళజోళ్ళు పెట్టుకోవటం ఇలా చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది రాసినప్పుడు ఈ సుజాత అని చెప్పి రాసినప్పుడు ఇలా రాసి ఇలా కొట్టేస్తారు. ఇలా ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళకి నడుము నుంచి కాళ్ళ వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది బాటమ్ పార్ట్ లో ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళకి కింద వైపు ప్రాబ్లమ్స్ వస్తాయి. పై పార్ట్ కట్ చేసిన వాళ్ళకి మెడ నుంచి పై వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా లేకుండా కొంతమంది ఏంటంటే కొంత ప్యాషన్గా నా పేరు ఎవరికి అర్థం కాదు, నా ఆస్తులందరూ ఎవడో దోచేస్తున్నాడు అని ఇటు అంటాడు. వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మీకు సంతకం ఎలా పడితే అలా రాయటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతకమే జీవితం అండి. మీ సంతకం చక్కగా ఉంటే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీ సంతకం ఎప్పుడైతే నీట్గా ఉండదో అప్పుడు మీరు రకరకాల ప్రాబ్లమ్స్, ఆ పైన అయితే తలకి ప్రాబ్లమ్స్, కింద అయితే బాటమ్ అయితే కాళ్ళకి ప్రాబ్లమ్స్. ఎవరో మొన్న వచ్చి ఇలా కింద కట్ చేశారు. ఏం బాబు నీకేంటి యాక్సిడెంట్ అయినా కాళ్ళకంటే అవునండి మోకాలు యాక్సిడెంట్ అయిందని మీకు ఎలా తెలుసండి అంటే ఇవన్నీ సంతకంలోనే ఉంటాయంట. కాబట్టి సంతకం చాలా జాగ్రత్తగా పెట్టాలండి. రోజు ఈ టీవీలో చూసి ఉంటే అలవాటు అయిపోయింది. సార్ నా పేరు ఫలానా ఏం పెట్టుకోమంటారండి, హెచ్ పెట్టండి అమ్మ వెంకటేష్ సార్ హెచ్ పెట్టండి అనగానే హెచ్ పెడతాడు. హెచ్ పెట్టాడు బాగానే ఉంది, హెచ్ పెట్టాడు. నేను ఇప్పుడే చెప్పాను వెంకటేష్లో హెచ్ పెట్టమన్నాను. వెంకటేష్ VENKHATESH వెంకటేష్ అని రాయమన్నాను. ఈ రాసేటువంటి విధానం కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టీ దగ్గరే ఇలా కట్ చేశాడు. కట్ చేయడం వల్ల అనవసరంగా మెడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా పడితే అలా రాయటం వల్ల. సరే రాశాను కదా వెంకటేష్ అని చెప్పి ఇలా రాసి ఇలా అని ఇలా అన్నాడు.
సెల్ఫ్ డిస్టర్బ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఒక 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 మీకు నమ్మకం ఉన్న గ్రాఫాలజిస్ట్ దగ్గర సంతకాన్ని కరెక్ట్ చేయించుకుంటే చక్కటి రిజల్ట్స్ మీకు రావడానికి ఉపయోగపడుతుందండి. లేకపోతే అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది సంతకం పెట్టి సపోజ్ రామ అని చెప్పి సంతకం పెట్టి ఈ చివరిలో ఇలా గీత కొడతారు. జీవితం చిన్నదైపోయిద్దంటండి, జీవితం చిన్నదైపోయిద్దంట. కొంతమంది అసలు అండర్లైన్ చేయరు, కొంతమంది అసలు అండర్లైన్ చేయకుండా వదిలేస్తారు. బేస్ లేకుండా పోయింది మీ సంతకానికి. అంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి బేస్ కావాలి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి బల్లకి బేస్ కావాలి, కిటికీకి బేస్ కావాలి, తలుపుకి బేస్ కావాలి, జీవితంలో ప్రతిదానికి బేస్ కావాలి. కానీ మనిషి జీవితం కదా, మనిషి జీవితానికి బేస్ ఎవరు? కాబట్టి మనిషి పడుతుంటాడు లేస్తుంటాడు, పడుతుంటాడు లేస్తుంటాడు, మనిషి జీవితమే అంతా అని. అదే మీరు పేరుకి బేస్ కనుక ఇచ్చి 2 చుక్కలు ఇలా పెట్టుకోగలిగితే ఆ మనిషి పడ్డండి ఒకే లెవెల్లో బతుకుతాడు, చక్కగా అలా పైకి వెళ్తాడు తప్ప పడడు. ఈ కొట్టే ఈ గీతకు కూడా చాలా చాలా లెక్కలు ఉన్నాయండి. ఇలా రామ అని చెప్పి రాసి ఇలా మనం ఈ లెటర్స్కి టచ్ అయ్యేటట్టుగా కనుక కట్ చేస్తే కేసులు ఉంటాయి. ప్లస్ కింద పార్ట్లో యాక్సిడెంట్ అవ్వడం, పెయిన్స్ వస్తాం. చాలా మంది అబ్బా నడుమంతా పోటు వస్తుంది, కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ అంటారు. దీనికి రీజను కింద ఉన్నటువంటి లెటర్స్ని కట్ చేయడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సో అలా రాయకూడదు. అలా అని చెప్పి రామ అని చెప్పి సంతకం పెట్టినప్పుడు రామ అని చెప్పి సంతకం పెట్టి కొంతమంది ఇలా దగ్గరగా అండర్లైన్ చేస్తే, ఇలా దగ్గరగా అండర్లైన్ చేశారనుకోండి, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ ఉండదండి, ఫైనాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకని మరీ ఇరికిచ్చి చేశారు. టచ్ అయితేనేమో కేసులు అవుతాయి, ఇలా దగ్గరగా చేస్తేనేమో ఫైనాన్షియల్ పొజిషన్ ఉండదు. అట్లా అని చెప్పి బేస్ ఇవ్వమన్నారు కదని ఏడు కాదు బేస్ ఇవ్వాల్సింది. అక్కడ అసలు బేస్ అవ్వదు. అది ఒక మినిమం కొన్ని డిగ్రీస్ ఫాలో అవుతూ ఇలా రామాకి ఇలా చక్కగా ఇలా కనుక రాస్తే చూడండి, ఒక మినిమం గ్యాప్. ఇక్కడ చూడండి, దీన్ని మనీ బ్యాగ్ అంటాం మేము, దీనిని మనీ బ్యాగ్ అంటాం. చూడండి, మీకు వచ్చేటువంటి డబ్బులు స్టోర్ అవడానికి ఉపయోగపడతాయంట. కాబట్టి సంతకం అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకేమో ఒక అలవాటు అయిపోయి ఈ టీవీలో ప్రతి ఒక్కరి పొద్దున్న లేచిన కాంచి నీ పేరు ఫలానా, ఏ పెట్టమ్మా, బి పెట్టమ్మా అని ఇది పెట్టుకోవటం, ఇలా రాయటం, నానా గందరగోళం చేసుకోవటం అలవాటు అయిపోయింది. దానివల్ల మీకు ఉపయోగం ఉండదండి. మీరు రాసే విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అందరికీ ఒకటే ఒక అద్భుతమైన విషయం చెప్తున్నానండి. మీరు ఒక మంచి సంకల్పం చేసుకొని, ఒక మంచి కోరిక కోరుకొని మా పిల్లలకు వివాహం కావాలి, లేదా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా మా వ్యాపారం బాగుండాలి, ఏదో ఒక మంచి కోరిక కోరుకొని ఎవరైతే ఈ విధంగా ఈ ఇలా బై S4 ఇక్కడ నాకు బోర్డు మీద సరిగ్గా కుదరటం లేదమ్మా, మీరు నా దగ్గరికి వస్తే మొత్తం రాసి చూపిస్తాను. ఎవరైతే ఇలా ELYS4 అని రాస్తారో, ఈ ఫర్ ఇయర్, పిల్లలు చదవటం లేదు, మావాడు మొండోడు అంటారు. ఎక్కడి నుంచి చదువుతాడు? వాడి మెమరీ పవర్ పెరగాలి కదా. ఈకు చూడండి, ఈ పార్ట్ కన్నా ఈ పార్ట్ ఎక్కువ ఉండాలి. ఈ ఫర్ ఇయర్ అని చెవు. అందుకనే వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి. చెప్పింది విని జ్ఞాన ప్రదాత, చెప్పింది విని మెమరీలో స్టోర్ చేసుకుంటారు. మీ పిల్లలు చదువు రాని పిల్లల్ని ఇలా రాయించండి. లేదా రేపు నాకు హోటల్ ఐలాపురంకి తీసుకొస్తే పిల్లల వరకు నేను ఫ్రీగా ఎలా రాయాలో నేర్పిస్తా. నేను డబ్బులు కూడా తీసుకోనండి. ఎందుకంటే వాళ్ళు రాబోయే భారత పౌరులు, వాళ్ళ మెమరీ పవర్ పెరిగి వాళ్ళు మంచి ఐఏఎస్ ఐపీఎస్ అయితే నా దేశమే బాగుపడుతుంది. కాబట్టి నేను హోటల్ ఐలాపురంలో రేపుంటా. అమ్మో, ఒక పూట స్కూల్ పోతే ఇంకేముంది, ఇక దేశమే ఇదైపోయింది అనుకోమాకండి. ఒక పూట స్కూల్ పోవడం వల్ల ఏమీ లేదండి. ఈ చదువులు చదివే కన్నా అవి రాసి ఎలా రాయాలి ఏంటని తెలుసుకొని అప్పుడు చదివిస్తే ఆ ఒక్క పూట స్కూల్ బదులు 10 రోజుల్లోనే 1 year సబ్జెక్ట్ అంతా చదివేసి మెమరీలో స్టోర్ చేసుకోగలుగుతాడండి. కాబట్టి ఈయన ఇలా రాయాలి. ఆలో చిన్న ఆలో అలాగా
ఈ ఫర్ ఇయర్ మెమరీ పవర్ పెరుగుతుంది పిల్లలకి. ఎల్ ఆకాశం నుంచి భగవంతుడు మనకు వర్షం అనే సంపద కురిపిస్తాడండి. ఆ వర్షం అనేటువంటి సంపదని ఒడిసి పట్టుకోవడానికి ఇదిగోండి ఎల్, ఇదిగోండి లూప్. అంటే భగవంతుడు మనకు ఏదైతే సంపద ఇచ్చాడో ఆ సంపదని స్టోర్ చేస్తాం. ఇంకెక్కడి నుంచి ఇస్తాడు భగవంతుడు మనకు సంపద? పంట రూపంలో ఇస్తాడండి. భూమి నుంచి పంట రూపంలో ఇస్తాడండి. ఇదిగోండి పంట రూపంలో భూమి నుంచి ఇచ్చినటువంటి సంపద స్టోర్ చేయడానికి ఇదిగోండి ప్లేస్. ఇది ఆకాశం నుంచి వచ్చిన దాన్ని స్టోర్ చేస్తాం, ఇక్కడ భూమి నుంచి వచ్చిన దాన్ని స్టోర్ చేయడానికి ఈ వై. అలానే ఎస్ ఫర్ సక్సెస్. ఎస్ ఫర్ సక్సెస్, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎస్ సరిగ్గా రాయాలి. ఎస్ ఫర్ స్ట్రగుల్స్, ఎస్ సరిగ్గా రాయని వాడు స్ట్రగుల్స్ పడతాడు. ఎస్ సరిగ్గా రాయని వాడు స్ట్రెస్ ఫీల్ అవుతాడు. ఎవరైతే ఎస్ సరిగ్గా రాస్తారో వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు. అలానే ఫోర్ చూడండి, అంత లూప్ ఇచ్చాను. మీరు రాసే 4 ఇలానేగా ఏముందండి, ఎక్కడ స్టోర్ చేస్తాడండి? డేటా, చదివినటువంటి డేటాను ఎక్కడ స్టోర్ చేస్తాడు? ఇదిగోండి 4 ఇలా రాసుకుంటే చక్కగా ఇదిగోండి మొత్తం మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని అంతటిని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. మనిషి మైండ్ మారాలి. మనిషి మైండ్ మారితే, మనిషి మైండ్ పాజిటివ్ ధోరణిలో రావాలంటే మీరు రాసే లెటర్స్ యొక్క విధానం మీద ఆధారపడి ఉన్నది. మీరు మంచి లెటర్స్ రాసుకొని చక్కగా చేసుకుంటే పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుంది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. లేకుండా ఎట్లా పడితే అలా రాస్తే మీకు రిజల్ట్స్ రావు. చూడండి, నేను నెక్స్ట్ వీక్ అంతా కూడా ఏబిసిడీలు మొత్తం ఎలా రావాలో కూడా చెప్దాం అనుకుంటున్నాను. నేను రేపు హోటల్ ఐలాపురంలో ఉంటానండి. స్టూడెంట్స్ వరకు నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు బాగా మా పిల్లలు ముద్దండి అసలు చదవటం లేదండి అని మాత్రం అనుమాకండి పిల్లలు దయచేసి. వాళ్ళ మైండ్లో మా అబ్బాయి చదవడు అని ఎత్తరం వేస్తే ఏం చెట్టు వచ్చింది? చదవని చెట్టు వస్తుంది. మా అబ్బాయికి చదువు రానప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. జ్వరం వస్తే ఊరుకుంటున్నారా? మా అబ్బాయి జ్వరం వచ్చింది అబ్బా అని ఊరుకుంటున్నారా? హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇంజక్షన్ చేస్తున్నారు కదా. అలా మీ అబ్బాయి చదువు రానప్పుడు డాక్టర్ పట్టాభిరాము లేదా ఎండమూరి వీరేంద్ర ఉన్నాడు లేదా నేను ఇంకో మహానుభావుల దగ్గరికి తీసుకెళ్ళి అలా మైండ్ చేంజ్ చేయాలి. కానీ మా అబ్బాయి చదువు రాదు అంటే చదువు రాకుండా ఉంటుంది. అందరూ చూడండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అదే కదా. ప్రతిరోజు ఉదయం లభిస్తే అదే కదా బాధ. చూడండి, మీరు రాసే ఇలా రాస్తారండి. మీరు రాసే ఇలా రాస్తారు. అలా లేకుండా ఈ విధంగా రాసి చూడండి. ఇదిగోండి మనీ బ్యాగ్. జేబు ఎందుకు కుట్టిస్తారండి? జేబు ఎందుకు కుట్టిస్తాము? ఏదైనా దాచుకోవడానికి. ఇక్కడ మీకు ఏలో ఎక్కడ దాస్తారు? ఇదిగోండి మనీ బ్యాగ్. ఇలా 15 రోజులు రాయండి. అని 15 రోజులు రాయండి. మీ ఫైనాన్షియల్ పొజిషన్ డెవలప్ కాకపోతే అప్పుడు అడగండి. నో డౌట్, ఎవరైతే చక్కగా రాస్తారో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ డెఫినెట్ గా పెరుగుతుంది. ఇలా మనీ బ్యాగ్ ఉండాలి. అదే ఏ ఫర్ అర్జున, ఏతో పేరు బిగినైన వాళ్ళందరూ కూడా నంబర్ 1 అవుతారు. అంటేనే నంబర్ 1. ఆ రాసే ఏని కూడా చక్కగా రాస్తే చాలా బాగుంటుంది. మీరు రాయమంటే ఇలా రాస్తారు. ఇలా రౌండ్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఏమి సాధించాలనుకోరు. ఏదో బతుకుతున్నాం, ఏదో పుట్టాం కాబట్టి ఏదో బతుకుతున్నాం, ఏ క్లర్క్ ఉద్యోగంలో చేసుకుంటాం, నెలకు 10,000 రూపాయలు వస్తే బతికిపోలేమా జన్మంతా అనుకుంటారు తప్ప సాధించరు. ఇలా ఫైర్ స్ట్రోక్ ఉండాలంట. ఫైర్ ఇదిగోండి ఇలా కోణం ఉండాలంట. ఆ కోణం ఉన్నవాడు నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి, నేను ఫలానా అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటాడంట. కాబట్టి నేను ఇవన్నీ రాసినటువంటి ఒక పేపర్ కూడా ఫ్రీగా ఇస్తానండి మీకు. రేపు వచ్చి తీసుకెళ్ళండి నా దగ్గర. పిల్లలకి నేర్పించండి దయచేసి. మీరు అనుకుంటున్నారు ఆ పిల్లలు మీ పిల్లలని. మీ పిల్లలు కాదని వాళ్ళు భారతదేశ పౌరులు. భారతదేశ పౌరుల్ని పాడు చేసేటువంటి హక్కు మీకు ఇవ్వలేదు. మీరు ఓన్లీ కని పెంచే హక్కు మాత్రమే ఇచ్చారు. భారతదేశానికి మంచి ప్రోడక్ట్ అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉన్నది. కాబట్టి నేను ఎలా లెటర్స్ రాయాలి అనేటువంటి అంతా ఒక పేపర్ ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. రేపు వచ్చి తీసుకెళ్ళి ఆ విధంగా ప్రాక్టీస్ చేయించండి. మీరు కూడా రోజు డబ్బులు లేవు అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అని పడేకూడదు. ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, బాగా ఉంటుంది. ఇలా ఏతో పేర్లు బిగినైతే చాలా జీవితం చాలా ఆనందంగా హాయిగా ఉంటుందండి. అలానే బి
ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు బి రాస్తే బి రాయమంటే చూడండి, బి రాయమంటే ఇలా రాస్తారు అందరు. బి అంటే ఇలా రాస్తారు. ఇలా రాసే వాళ్ళకి కొలెస్ట్రాల్ వస్తుంది. ఇలా బి రాసే వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ వస్తుంది. అందుకని భీముడు లావుగా ఉండేవాడు. బీతో పేర్లు బిగిన వాళ్ళందరూ సెకండ్ లెవెల్లోనే ఉంటారండి. మహాభారత యుద్ధంలో అన్ని పనులు చేసింది భీముడండి. ఒకసారి పాండవులు లక్క ఇంట్లో తగలబడిపోతుంటే బయటకు తెచ్చింది కూడా భీముడేనండి. కానీ అంత పెద్ద మహాకావ్యానికి హీరో అర్జునుడండి, సెకండ్ హీరో భీముడండి. కారణం ఏంటంటే ఏతో పేరు బిగినైంది అర్జునుడికి, బీతో పేరు బిగినైంది బి. భీముడు బి పేరు ఉన్నోళ్ళు భీముడు చూడండి లావుగా ఉంటారు, కొలెస్ట్రాల్ ఉంటుంది వీళ్ళకి, వీళ్ళు లావుగా కూడా ఉంటారు. బి ఇలా రాయకూడదండి. చూడండి ఒక్కసారి అద్భుతం అండి. బి అంటే అబ్బాబాబా, దిస్ ఈజ్ ద ఇన్కమ్, దిస్ ఈజ్ ద సేవింగ్స్. బిని ఇలా రాయాలండి, ఇలా అంటించాలండి. ఇక్కడ బిలో చూడండి ఎంటీలా ఇన్కమ్ లేదు, ఇన్కమ్ ఉన్నా కానీ ఖర్చు అయిపోతుంటుంది, ఏ దూరం వచ్చి అయిపోతుంది. మరి ఇలా బి రాస్తే మీకు వచ్చే డబ్బుల్లోనే డిస్టర్బెన్సెస్ ఏమి రాలేదనుకోండి, డబ్బులు మిగిలిపోతాయి కదా, అలా సేవ్ అవుతారు. ఇలా రాయాలి బి. ప్రతి దానిలో లెక్కలు ఉన్నాయండి, ప్రతి దానిలో లెక్కలు ఉన్నాయండి. కాబట్టి బితో పేర్లు బిగించేయడం కొంచెం తగ్గించండి. ఏతో పేర్లు బిగించేయడం చాలా మంచిది, బితో పేర్లు బిగించేయడం కొంచెం తగ్గించండి. అలానే సి రాయమంటే ఇలాగా సి రాసేది మాట ముందు ప్రతి వచ్చింది. ఏమంటే మా ఆయనకి నాకు గొడవ అండి, మా ఆయనకి నాకు గొడవలు అండి, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి, ఏం చేయాలండి? ఏం చేస్తాము? సి ఇట్లా రాస్తే చూడండి కుక్కిం పెడతారు. ఇలా కుక్కిం పెట్టిన వాళ్ళు షర్ట్ తీసుకెళ్లి హ్యాంగ్లర్కి ఏలాడేస్తే రేపు పొద్దున్న ఏలాడుతుంది. అలా ఉంటుందంట వీళ్ళ జీవితం అంతా. సి ఇలా రాయకూడదండి, ఆఫ్ సున్నానే సి, ఆఫ్ సున్నానే సి. అబ్బా ఇలా రాయాలండి. ఇలా కొట్టేలు ఉండకూడదు, ఇలా కొట్టేలు లేకుండా ఇలా కనుక రాస్తే సి. సితో పేర్లు బిగినది అద్భుతం. సి ఫర్ క్యాష్. నిద్ర లేసేది అందుకే మనం టైంకి, లేకపోతే మనకే పని అవ్వడానికి ఎప్పుడు కొనుగోలు ఉండేవాళ్ళం కదా. చంద్రశేఖర్, చంద్రబాబు నాయుడు, చిదంబరం, చిరంజీవి, చౌతాల, సీత, క్యాష్, కరెంటు, సిమెంట్. ప్రపంచంలో ఎంతకాలం కావాలి కదా కరెంటు. ఇప్పుడు కరెంట్ లేకపోతే వెళ్ళిపోవాలి కదా లేచి, ఎవరు టీవీ చూడటానికి కూడా లేదు కదా. సితో పేర్లు బిగించేయండి, మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు, అద్భుతంగా డెవలప్ అవుతారు, చాలా బాగుంటుంది. కాబట్టి సీను కూడా చక్కగా రాయగలగాలి. సీను ఇలా చక్కగా ఆఫ్ సున్నానే సి. నాకు ఇక్కడ బోర్డు సరిగ్గా కుదరగా కొంచెం అటు ఇటు అవుతుందండి. నా దగ్గరికి వస్తే ఫ్రీగా పేపర్ ఇస్తాను, అలా రాసుకోండి, మీకు మీ లైఫ్లో అన్నీ బాగా చేసుకోండి. ఎందుకంటే నాకెందుకంటే ఈ తిప్పలు, ఎందుకంటే నా జనరేషన్లో మీ జనరేషన్లో నేను పుట్టా, మీరందరూ నా సోదరి సోదరిమణులందరూ హాయిగా ఉండాలనేటువంటి నా తపన. అందుకనే నేను న్యూమరాలజీ చెబుతా, ఏ పడితే బి పడితే ఏం కాదు దేవుడు ఎవడన్నా చెబుతాడో. ప్రొఫెషన్ అదే నా ప్రొఫెషన్ అయ్యింది, అలా చెబుతున్నానంటే మీరు అలా నమ్మి మోసపోమాకండి. పేరు కరెక్ట్ చేసుకోవడమే కాకుండా చేసినటువంటి పేరుని చక్కగా రాసుకోండి, జీవితాన్ని ఆనందంగా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి గురువారం రాత్రి మీకు మొత్తం A to Z, స్మాల్ A to Z, అలానే 1 to 9 నంబర్స్ ఎలా రాయాలని మొత్తం నేర్పిస్తాను. ఒక బుక్ పెన్ను పెట్టుకొని కూర్చోండి. ఆ టైంలో ఆ టైం వరకు ప్రతి గురువారం వచ్చేటువంటి ఆ టైం వరకు కొంచెం సీరియల్స్ ఆపండి. సీరియల్ ఇవ్వాలి కాదు రేపు చూడవచ్చు, కానీ ఇలాంటి సబ్జెక్ట్ మీకు మళ్ళీ మళ్ళీ రాదమ్మా. ఎందుకంటే నేను కూడా ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి వచ్చి మీకు చెప్పాల్సి వస్తుంది. అలా సీతో పేర్లు బిగించేయండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇలా సి రాసిన వాళ్ళకి ఇంట్లో గొడవలు ఉండవు. ఇలా సి రాస్తే ఇంట్లో గొడవలు ఉండవు. కాబట్టి ఇలా సి రాయండి. అలానే డి రాయమంటే ఏం చేస్తారండి, ఇలా రాస్తారు డి. ఇలా ఒకసారి మళ్ళీ పెన్నెత్తి మళ్ళీ ఇలా రాసి వేస్టేజ్ ఆఫ్ ద టైం, వేస్టేజ్ ఆఫ్ ద మనీ, మళ్ళీ కేసులు అవుతాయి, గొడవలు అవుతాయి, ఇలా రాస్తారు. అలా రాయకూడదు. ఇదిగో చూడండి అలా రాస్తాను డి. దిస్ ఇస్ కాల్డ్ డి. చూడండి అసలు పెన్నెత్తానా, పెన్నెత్తాల్సిన పనే లేదండి. డి చక్కగా రాసుకోవచ్చు. ఇలా డి రాసిన వాళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు. ఏది ఏమైనా కానీ డితో కొన్ని పేర్లు తగ్గించండి. డితో పేర్లు బిగిన వాళ్ళందరూ కాంట్రవర్షియల్ పీపుల్ అండి. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, ద్రౌపది, ఇలా డితో పేర్లు బిగిన వాళ్ళు కొంచెం కాంట్రవర్షియల్ గా ఉంటారండి. దావుద్ ఇబ్రహీం ఇలా డిస్టర్బ్డ్గా ఉంటారు.
అందువల్ల మరి మీరు అనవచ్చు మీరు దావూద్ అని పెట్టుకున్నారు కానీ మేము మహమ్మద్ దావూద్ అని పెట్టుకున్నాము, ముందు అమ్మ ఉన్నది. కాబట్టి ఇలా డి తోటి పేర్లు కొంచెం తగ్గించండి, చాలా బాగుంటుంది. ఆ డి కూడా సరిగ్గా రాసుకుంటే మీ జీవితం కూడా చాలా బాగుంటుందండి. అలానే డి తర్వాత ఈ కుబేరుడు, ఈ అంటే కుబేరుడు, ఈ అంటే బుధుడు. ఈ ఎవరైతే చక్కగా రాస్తారో వాళ్ళ ఇంట్లో కుబేరుడు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఈ సరిగ్గా రాని వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవు. మీరు ఏ పెట్టుకున్నా ఉండవు, బి పెట్టుకున్నా ఉండవు, సి పెట్టుకున్నా ఉండవు, వెంకటేశ్వర హెచ్ పెట్టుకున్నా ఉండవు. ఈ సరిగ్గా రాయగలగాలి. ఈ సరిగ్గా రాయగలిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి విలవతాండవం చేస్తుంది, చక్కగా నాట్యం చేస్తుంది, మీ ఇంట్లోనే ఉంటుంది డబ్బంతా. ఈ ఇంతగా మీరు రాసేది ఈ ఒకసారి ఒకేత మళ్ళీ పెళ్ళి ఎత్తేసాం, ఒకే ఈ ఇదేగా ఇది ఈనాయండి, ఎంత ఇదిగా ఉందో చూడండి. ఎవరైతే లక్ష్మి కుబేరుణ్ణి వాల్యూ ఎవరో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవు. ఒక్కొక్కళ్ళు అంటుంటారు వాడు సంపాదించిన డబ్బు అంతా దొంగ డబ్బు అని. అలా అన్నవాళ్ళు ఇంట్లో డబ్బులు ఉండవు. వాడు దొంగ డబ్బు సంపాదించేవాడు ఇంకో డబ్బు సంపాదించు, నువ్వు వాడిని అన్నలా ఎవరిని అంటున్నావు, దొంగ డబ్బు అంటున్నావు, దొంగ డబ్బు దొంగ ఇది అన్న. అలా ఎవరైతే డబ్బులు లక్ష్మీదేవిని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవండి. వాడు చూడు 4 అంతస్తులు మేడ కట్టాడు, అదంతా దొంగ డబ్బేగా అంటారు. ఆడేమో 4 అంతస్తులు 8 అంతస్తులు చేస్తాడు, వీడే పూరి గుడిసెలో ఉంటాడు. లక్ష్మీదేవిని విమర్శించిన వాడి ఇంట్లో డబ్బులు లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి వెరీ పర్టికులర్ అంట ఆ విషయంలో. లక్ష్మీదేవిని కనుక ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఆమె అసలు ఆ ఏరియాలో కూడా దగ్గరలో కూడా ఉండదంట. కాబట్టి వాడు దొంగ డబ్బు సంపాదించాడు, ఇంకో డబ్బు సంపాదించాడు, నీకు అనవసరం. నీ డబ్బు గురించి నువ్వు చూసుకో, నీ జీవితం గురించి నువ్వు చూసుకో. ఇలా రాయాలంటండి. అబ్బా బాబా సింగిల్ స్ట్రోక్ అండి ఈ. ఆహా చూడండి ఎంత చక్కగా రాసుకోవచ్చు. ఈ చక్కగా రాస్తే ఫైనాన్షియల్ పొజిషన్ పెరిగిపోయింది. కుబేరుడు మన ఇంట్లోనే ఉంటాడు. చిన్న ఆటో వ్యవసాయం కూడా రోజు 200 సంపాదించే దగ్గర 400 సంపాదించుకుంటాడు. అదే జీవితంలో మార్పు, అలాగే డెవలప్ అయిపోతాడు. ఇలా రాసుకోవాలండి. ఇలా రాసుకుంటే మీకు చాలా బాగుంటుంది. డిఈ అలాగే ఎఫ్. సరే ఈతో పేర్లు బిగినైతే చాలా మంచిదండి. ఈతో పేర్లు బిగిన్ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా మంచిది. ఈతో పేర్లు బిగిన్ చేయండి, ఎందుకంటే బుధుడు కాబట్టి మనకు మంచి పొజిషన్ ఇస్తాడు. అలానే రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ ఐలాపురంలో గురువుగారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8688526773 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఈనాటి బాబా జ్యోతిష సంఖ్యాశాస్త్ర కేంద్ర కార్యక్రమం. వచ్చే వారం ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.